ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ రైతు తరఫున కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం, ప్రోత్సాహమైనటువంటి కార్యక్రమం సార్. ఇది చాలా హ్యాపీ. నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి ఇచ్చే కార్యక్రమానికి పరిహారం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాము. ఇందులో భాగంగానే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో నష్టపోయిన రైతులకు అందరికీ కూడా ఈ రోజే ఇస్తా ఉన్నాం. ఈ అక్టోబర్ లో మొన్న కురిసిన వర్షాలకు రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించి రబీ సీజన్ లోపే ఇవ్వగలిగితే రైతుకు కనీసం రబీ సీజన్ లో పెట్టుబడికి ఉపయోగపడుతుంది, రైతు నష్టపోకుండా తన కాళ్ళ మీద నిలబడగలుగుతాడు అని ఆలోచన చేసి ఖచ్చితంగా రెండో విడత ఏదైతే ఆర్థిక సహాయం రైతుకి సాగు పెట్టుబడి కింద చేతులు సరిపోతుందమ్మా. అక్కడ ఉన్న చేతులు పట్టుకోండి బాబు, చూడండి చేతులు. సార్ థ్యాంక్ యూ. మరికొన్ని విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి రైతులకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. విత్తనం వేసే దగ్గర నుంచి ఎప్పుడైతే పోయిన సంవత్సరం ఇదే నెలలో ప్రారంభించినప్పుడే అదే స్టేజ్ మీద ఈ పక్క పర్వతించి నమ్మంగా నేను వస్తామన్నా వర్షం అప్పుడే అనుకున్నాం. మేము అప్పుడే చూసామన్నా మనకు మంచి రోజులు వచ్చినాయి, మనకి వర్షాలు మొదలవుతాయి, ఇంకా పంటలు మనం వేసుకోవచ్చు అని నిర్ణయం తీసుకున్నామన్నా. గతంలో ఎప్పుడు వర్షాలు పడేది లేదు, పంటలు సరిగ్గా పడేది లేదు. ఎప్పుడైతే మీరు మా జిల్లాకి ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ రోజే మొదలైంది. అప్పుడే మేము అనుకున్నాం మనకి ఇంక మంచి రోజులు వచ్చాయని, అనుకొని ఎప్పుడైతే ఉన్నామో ఆ రోజే మా జిల్లాకు వరమైనటువంటి దోసెల కండలేదు 2 డ్యాములు నిండాయమ్మా. 2 డ్యాములు ఎప్పుడైతే నిండాయో మేము మొదటి పంట వేస్తున్నాం. రెండో పంట మామూలుగా గట్టిన హైదరాబాద్ నుంచి మాకు ఎప్పుడు వచ్చిందిలే మా నీటి పాత్ర. మరి ఈ పథకం కింద చాలా మంది రైతులకి ప్రయోజనం చేకూరుతున్నది. ముఖ్యంగా మనం మొదటి సంవత్సరం ఈ 13,500 సంబంధించి ఒకేసారి ఇవ్వడం జరిగింది. అప్పుడు రైతులు మొత్తం 3,274.892 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అట్లాగే మరి ఈ 2వ సంవత్సరంలో భాగంగా మే మాసంలో అంటే మే 15న మళ్ళీ 3,90,19 మందికి మనం 214.51 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అంటే 3,50,366కి 3,90,000 పెరిగింది. అంటే 40,000 మంది కొత్తగా ఫార్మర్స్ ని మనం రిక్రూట్ చేశాము. రకరకాల కారణాల చేత మొదలు పెట్టిన కవర్ కారణం అందరినీ కూడా మనం ఈ ఫోల్డ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో భాగంగా 3,94,040 మంది, అంటే మళ్ళా 4,000 మందిని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేశాం. దీంట్లో ప్రధానంగా ROFR వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ విడతగా మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ఈ 3,94,040 మందికి 84.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మళ్ళీ 3వసారి జనవరిలో ఉంటుంది. అప్పుడు మళ్ళా ఈ ఆఖరి విడతగా ఈ రైతు భరోసా సాగు పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. మరి మరొక విషయం ఏంటంటే, నేను సర్వీసులో 1989 నుంచి పనిచేస్తున్నాను గవర్నమెంట్లో. ఎప్పుడు కూడా మరి పంట ఏదైనా ఇట్లా ప్రకృతి వైపరీత్యాలకి నష్టం కలిగితే అది గతంలో అయితే
ప్రభుత్వ పరంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్రాప్ కింద అని చెప్పి రిలీఫ్ ఇచ్చేవాళ్ళం. సబ్సిక్వెంట్ గా ఇన్సూరెన్స్ పాలసీస్ వచ్చి మనం ఇన్సూరెన్స్ కవరేజ్ లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా మొదలైంది. అది కూడా మరి మనం గతంలో చూసాం, నేను చేరినప్పుడు 2 సంవత్సరాలు బకాయి ఉన్నది. ఎప్పుడు రైతులు చాలా మంది కలెక్టరేట్ దగ్గరికి వచ్చి లేదా సోమవారం స్పందనలో కూడా ఈ విషయాల మీదే రిప్రజెంట్ చేసుకుంటేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ లో మనం పంట ఏదైతే వేశారో రైతులు, ఆ పంటకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కూడా మనకు జూన్ జూలైలో బాగా వర్షాలు పడ్డాయి. మాన్సూన్ సెట్ అవుతూనే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం అంతా కూడా బాగా పడ్డాయి. ఆ తర్వాత ఆగస్టులో కాస్త నార్మల్ రైన్ఫాల్ కంటే కాస్త తక్కువ ఉంది. మళ్ళీ సెప్టెంబర్లో ఎక్సెస్ గా రెయిన్ పడింది. అక్టోబర్లో అయితే మామూలుగానే ఉంది. అక్టోబర్ వల్ల మనకు పెద్దగా డ్యామేజ్ కలగలేదు. సెప్టెంబర్ మాసంలో బాగా వర్షాలు పడిన దాని వల్ల పంట చాలా వరకు ముఖ్యంగా దాదాపు 9,000 ఎకరాల పైజలకు డ్యామేజ్ అయింది. అట్లాగే హార్టికల్చర్ కూడా డ్యామేజ్ అయింది. సో అగ్రికల్చర్ క్రాప్స్ సంబంధించి డ్యామేజ్ అయినటువంటి మొత్తం పంటకి మరి 3,95,00,000 రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసేస్తారు. అక్టోబర్ లో ఉన్నాం మనం. సెప్టెంబర్ లో పడ్డ వర్షాలకి మనం రైతులకి ఏదైతే నష్టం చేకూరిందో దాన్ని మనం ఇచ్చేయడం అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది హిస్టరీ నన్ను అడిగితే దాదాపు 9,046 హెక్టార్లు పంట నష్టమైంది. 1,464 మంది రైతులు ఇబ్బందికి గురయ్యారు. దీనికి ఇన్పుట్ సబ్సిడీ వాల్యూ కడితే 8,95,00,000 వచ్చింది. మొత్తం అమౌంట్ రిలీజ్ అయింది. అట్లాగే హార్టికల్చర్ కూడా 61,40,000 616 మంది ఫార్మర్స్ 376.32 హెక్టార్స్ లో పంట డ్యామేజ్ అయింది. ఈ అమౌంట్ కూడా వచ్చేసింది. సో ఈ రోజు మరి రైతు భరోసా కింద సాగు పెట్టుబడి కింద రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయమే కాకుండా సెప్టెంబర్ లో పడినటువంటి వర్షాల వల్ల ఏదైతే పంట డ్యామేజ్ అయిపోయిందో దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల మరి రైతు ఖరీఫ్ లో నష్టానికి గురైన రబీలో మళ్ళా ఏదో ప్రత్యామ్నాయంగా పంట వేసుకుని నష్టాన్ని పూడ్చుకుని అతను సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేటువంటి తీరు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈరోజు చాలా సంతోషం. మరి శాసనసభ్యులు అందరూ కూడా చాలా మంది ఇచ్చేశారు. అట్లాగే మంత్రి గారు గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారు ఇచ్చేశారు. ఇంకా కనకారావు గారు, తర్వాత ఉప ప్రసాద్ గారు, తర్వాత కొన్ని కాన్ఫరెన్స్ ఇన్ఛార్జెస్ అందరూ వచ్చారు. ఈ సందర్భంగా వారికి అందరికీ కూడా నేను కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లా వరకు మరి సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని మరి మన మినిస్టర్ గారి సందేశం ద్వారా ముగిద్దామని చెప్పి చెప్తూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ భరోసా పథకం కింద రైతాంగానికి ఇచ్చే 2వ విడత ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈరోజు సుమారు రాష్ట్రమంతా 50 లక్షల మంది రైతులకు 1,100 కోట్ల పైచిలకు మొత్తాన్ని వారి అకౌంట్లకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా, నవరత్నాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ భరోసా. ఈ యొక్క పథకం కింద రైతాంగానికి ముఖ్యంగా ఆరుగాలం కష్టపడి మరి వారు పండించే పంటకు ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి ఈ యొక్క పెట్టుబడి ఏదైతే ఉందో గత ప్రభుత్వాలు విస్మరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో రైతులు పడుతున్న కష్టాన్ని గుర్తించి వారికి ఆర్థికంగా సహాయం చేయాలి, ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుల నుంచి రైతులను కాపాడాలి స్థితిలో వారికి ఈ యొక్క సహాయం, ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని 3 విడతలుగా విభజించి ఖరీఫ్ పంట మొదలు అయ్యే సమయంలో 7,500 రూపాయలు, అట్లాగే
పంట చేతికొచ్చి మరి కోతలున్న సమయంలో 4,000 రూపాయలు, చివరగా ధాన్యం ఇంటికి చేరే సమయం సంక్రాంతి పండుగన మరి ఒక 2,000 రూపాయలు, మొత్తంగా 13,500 రూపాయలు. అంటే చెప్పిన దానికన్నా మిన్నగా అంతకన్నా ఎక్కువగా ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ భరోసా పథకాన్ని ఈరోజు అమలు చేస్తూ ఈ సంవత్సరంలో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో సుమారు 294 కోట్ల రూపాయలను 3,90,000 మంది రైతులకు మరి అందించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రైతులు ఒకటే కాదు, చిన్న సన్నకారు రైతులే కాదు, ఈరోజు మరి కౌలు రైతులు కానివ్వండి, అట్లాగే ఈ ROFR పట్టాలను పొందినటువంటి గిరిజన పుత్రులు ఎవరైతే ఉన్నారో, గిరిజన బిడ్డలు వారికి కానివ్వండి, అందరికీ మొత్తంగా ఈ పథకాన్ని వర్తించే విధంగా పార్టీల్ని చూడకుండా, కులాల్ని చూడకుండా, మతాల్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా అర్హులైన వాళ్ళందరికీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి పథకాలని అమలు చేయడమే మరి రాజ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ భరోసా 2వ విడత ఆర్థిక సహాయంతో పాటు మరి ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ అనేది మరి మన సెప్టెంబర్ మాసంలో జరిగినటువంటి అకాల వర్షాలకు మరి దెబ్బతిన్నటువంటి పంటలు కానివ్వండి, అట్లాగే పండ్ల తోటల మరి నష్టం కానివ్వండి, మొత్తంగా ఈరోజు వాటిని కూడా ఈరోజు అందించడం నిజంగా ఈ రైతాంగం మరి ఈరోజు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఒక వ్యవసాయ శాఖలో ముఖ్యంగా ఈ విధంగా జరగడం అనేది బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడైనా కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీలు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఎదురు చూడాలా, అది కూడా అరకొరగా ఇస్తారు, అది కూడా కేంద్రం నుంచి రావాలి, లేకపోతే ఎన్యూమరేషన్ జరగాలి, తర్వాత ఈ అకౌంట్స్ తీసుకోవాలని చెప్పి చాలా విపరీతమైన జాప్యం జరిగేది. అలా కాకుండా 1 నెల లోపలే మరి ఇన్పుట్ సబ్సిడీని రైతాంగానికి అందించడం అనేది నిజంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మరి జరిగింది ఇది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఇది జరిగిందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, రైతాంగానికి ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లానే కాదు, యావత్ రాష్ట్రం కూడా మంచి వర్షాలను చూసింది. ఈరోజు సుమారు 60% పైగా అధిక వర్షాలు మరి ఈరోజు వర్షపాతం నమోదైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్ని చెరువులు నిండుగా ఉన్నాయి, అన్ని రిజర్వాయర్లు నిండు కుండలాగా తొలుగుతూ ఉన్నాయి. మరి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అట్లాగే ప్రకాశం జిల్లా వరకు వస్తే వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో కూడా మనం ఇలాంటి సమయాల్లో మరి సుమారు 40 నుంచి 45 టీఎంసీల నీరు స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని వాడుకుంటూ రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క సాగునీరు కానివ్వండి, అట్లాగే ఆర్థిక సహాయం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, అన్నీ కూడా ఈరోజు గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో మరి రైతు భరోసా కేంద్రాలు, ఈరోజు రైతు భరోసా కేంద్రాలని ఈరోజు రైతాంగం ఒక ఆధునిక దేవాలయాలుగా చూస్తున్న పరిస్థితుల్లో మరి అక్కడి నుంచే ఇవన్నిటిని మరి అందించే విధంగా ఈ క్రాపింగ్ మరి విధానాన్ని కూడా అమలు చేయడం, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ సంతోషం మరి ప్రతిపక్షాలకు మాత్రం రుచించట్లేదు. ఈ యొక్క ఆనందం వారికి కడుపు పంటగా ఉంది. అందుకే కులాలను తీసుకొని రాజకీయం చేయాలి, లేకపోతే దౌర్జన్యంతో మరి అన్ని అసత్యాలను ప్రచారం చేస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద బురద చల్లాలనే మరి ఒక తపనతోటి బట్టగాల్చి ముఖం మీద వేసే ఒక వాయనం చంద్రబాబు నాయుడు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నిజంగా మీరు ప్రతిపక్షంలో ఉండి ఒక నిర్మాణాత్మకమైన మరి ప్రతిపక్షంగా ఉండాలంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇంకేమైనా సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని ఈరోజు కులాలను పెట్టుకొని మరి ఇంకో విషయాలతోటి ఈరోజు రాజకీయం చేయడం తగదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళా మీరు ఇదే పద్ధతికి మీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంతకు సగానికి కూడా మీరు దిగజారిపోతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రైతాంగాన్ని మాత్రం ఈరోజు ఒక రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారి కష్టాలని, వారి ఇబ్బందుల్ని మరి గమనిస్తూ వారికి రాబోయే రోజుల్లో ఒక వ్యవసాయం అంటే పండుగ అనే విధంగా, రైతే రాజు అనే విధంగా మరి పరిపాలన సాగిస్తాడని అందరం మరి జగనన్నకు తోడుగా ఉండాలని, ఆయనకు మరి మద్దతుగా ఆయన అడుగు వేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహాయపడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. నవంబర్ 2 దానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు నాడు నేడు కార్యక్రమం కూడా మరి పూర్తి చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి
ఈరోజు పిల్లలకు కూడా అన్నీ అందించడం జరిగింది. అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. మరి జిల్లా యంత్రాంగం, పోలీసు వారు, మెడికల్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ అందరం సమన్వయంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 2వ తారీఖున స్కూళ్ళు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.